అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి భారీగా బెట్టింగ్లు జరిగే అవకాశం ఉంది. మెట్రో నగరాలలో ఐపీఎల్ ఫైనల్ కి సంబంధించి జోరుగా పందాలు జరిగే అవకాశం ఉంది. మ్యాచ్ టాస్ నుంచి ఆఖరి బాల్ వరకు బెట్టింగ్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్లు నేరుగా కాకుండా ఫోన్ కాల్స్, యాప్లలో బెట్టింగ్లు జరగనున్నాయి. సండే హాలిడే కావడంతో బార్లు, పబ్లు, రెస్టారెంట్లలో బెట్టింగ్లు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ బెట్టింగ్లపై స్పెషల్ ఫోకస్ ఉంటుందంటున్నారు పోలీసులు. పందాలపై నిఘా పెట్టేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ కు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు జోరుగా బెట్టింగ్లు జరగనున్నట్లు తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఐపీఎల్ 2026 19వ సీజన్కి సంబంధించి ఈరోజు ఫైనల్ జరగబోతుంది. సో ఇన్ని రోజులు అంటే ఈ 2 నెలల పాటు ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క అన్నట్టు కూడా బెట్టింగ్ రాయలు పందెంలోకి దిగబోతున్నారు. అయితే ఈ జరిగినటువంటి మ్యాచెస్కి సంబంధించి మొత్తం ఓవరాల్గా దాదాపు 70 పైగా జరిగినటువంటి మ్యాచెస్లో బెట్టింగ్ రాయలు కాసినటువంటి ఎవరైతే ఉంటారో సో ఈరోజు వాటిని అన్నిటి రికవర్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో అమౌంట్స్ దాదాపు లక్షల్లో చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో బెట్టింగ్స్ కాసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు నేరుగా కొందరు చేతులు మారుతుంటే మరో కొంతమంది మెసేజ్ రూపంలో, వాయిస్ రూపంలో, అండ్ కొంతమంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అంటే డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో యాప్లలో కూడా బెట్టింగ్లు కాసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు కూడా దేశంలోని మెట్రో నగరాలలో కూడా ఈ యొక్క బెట్టింగ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే మొదటగా టాస్ నుండి ప్రారంభమైనటువంటి ఈ బెట్టింగ్స్ బాల్ టు బాల్ అప్ టు మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ బెట్టింగ్స్ చాలా కాసేటువంటి అవకాశం ఉంటుంది. మనకి టాస్తో మొదలవుతుంది. ముఖ్యంగా టాస్ ఎవరు గెలుస్తారన్నటువంటి రేషియోలు స్టార్ట్ అవుతాయి. దాదాపు ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయితే 50,000, లక్ష వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో టాస్తో మొదలయ్యి బాల్ టు బాల్, వైడ్ బాల్, బౌండరీ, 6 బౌండరీ, 4 బౌండరీ, తర్వాత వికెట్ పడుతుందన్నటువంటి ఒక ఆకాశం అంటే వికెట్ పడుతుందన్నటువంటి ఆశతో కొంతమంది బెట్టింగ్స్ కాస్తుంటారు. వైడ్ బాల్, నెక్స్ట్ వైడ్ బాల్ ఇస్తున్నటువంటి రూపంలో. సో ఇట్లా డిఫరెంట్ బెట్టింగ్స్ అయితే ఎక్కువగా కాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచెస్ కనుక చూస్తే ఈరోజు జరిగేటువంటి చాలా కీ రోల్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఉన్నాడు, అటు జీటీ తరఫున శుభమన్ గిల్ ఉన్నాడు. సో 2 టీమ్స్ కూడా ఇప్పటివరకే క్వాలిఫైర్ 1లో తలపడ్డాయి. సో అందులో జీటీ ఓడిపోయింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలని ఉంది. కాబట్టి ఇక ఆర్ఆర్ పైన గెలిచినటువంటి జీటీ పైన కూడా ఎక్కువగా బెట్టింగ్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్సీబీ పైన కూడా ఎక్కువగా, ఎందుకంటే గతంలో డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది కాబట్టి వరుసగా ఫైనల్కి వచ్చింది కాబట్టి ఆ టీం పైన కూడా ఎక్కువగా బెట్టింగ్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లక్షల్లో చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీటిపైన ఖచ్చితంగా పోలీసులు తమ దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇక నేరుగా మనకి ఎక్కువగా కొంతమంది మెసేజ్ రూపంలో ఈ బెట్టింగ్ రాయలు ఎక్కువగా మెసేజ్ చేస్తున్నారు. దాదాపు 1000కి రేషియో అంటే ఒక టీం టాస్ ఖచ్చితంగా గెలిచిందంటే మొదటగా గెలిచినటువంటి టీం పైన ఎక్కువగా అంటే ఇంత స్కోర్ చేస్తుంది, అంటే పవర్ ప్లే లోపు ఇంత స్కోర్ చేస్తుంది, ఇన్ని వికెట్స్ పోతాయని ఒక టార్గెట్ను పెట్టుకొని దాంట్లో 10,000, 20,000, 50,000 ఇట్లా చాలా వరకు కూడా బెట్టింగ్ కాసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఖచ్చితంగా చాలా కుటుంబాల్లో విషాదాలు, కొంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా చాలా చూసాం. సో ఐపీఎల్ 2026 19వ సీజన్కి సంబంధించి వీరు ఎవరైతే గతంలో ఇప్పుడు లీగ్ స్టేజ్లో కానీ ఇటు ప్లే ఆఫ్ స్టేజ్లో వేసినటువంటి ఎవరైతే బెట్టింగ్లలో మోసపోయి అంటే బెట్టింగ్లలో నష్టాల పాలై ఉన్నారో సో ఈరోజు ఖచ్చితంగా వాడిని పూడ్చేటువంటి విధంగా అంటే మళ్ళీ లాభాల్లోకి రావాలని నేరుగా 50,000, లక్ష వరకు కూడా దీనికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వేసేవారు ఉంటారు. సో ఈ యొక్క అప్పులను పూడ్చేటువంటి విధంగా వేసేవారు ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా వీరిపైన ప్రత్యేక నిఘా ఉంటుంది. సో ఈరోజు ఈ గ్రాండ్ ఫినాలేకి సంబంధించి మాత్రం ఇందులోపల నుంచి ఈరోజు హాలిడే ఆదివారం కావడంతో నార్మల్గానే మెట్రో నగరాలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కానీ ఇతర కొన్ని జిల్లాల్లో కూడా వైన్స్లు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతుంటాయి. నార్మల్గానే పబ్లిక్ ఉన్నా కూడా ఈరోజు సెలవు దినం కావడం, అందులోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎక్కువగా పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా రద్దీ కూడా ఉంటుంది. గ్రూపులుగా కూడా యంగ్స్టర్స్తో పాటు ఎక్కువగా క్రికెట్ అభిమానులు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా కొంతమంది మధ్యమత్తులు కూడా గతంలో చూసాం. మధ్యమత్తంలో కూడా ఈ ఫైనల్కి సంబంధించి ఎక్కువగా బెట్టింగ్లు కాసి మరుసటి రోజున బెట్టింగ్లు చెల్లింపుల క్రమంలో కొన్ని గొడవలు అయ్యి అవి కూడా దాడుల వరకు, ఆత్మహత్యలు, హత్యల వరకు కూడా దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా బెట్టింగ్లకు ఎవరు పాల్పడద్దంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తూనే దాన్ని పట్టించుకోకుండా యంగ్స్టర్స్
మాత్రం ఎక్కువ క్రికెట్ అభిమానులు కానీ యంగ్స్టర్కి సంబంధించి మాత్రం చాలా మెట్రో నగరాలలో ఈరోజు జరగబోయేటువంటి ఈ ఫైనల్కి సంబంధించి మెయిన్గా ఆర్సీబీ ఉంది కాబట్టి ఫైనల్లో ఆర్సీబీతో పాటు గుజరాత్ టైటన్స్ ఉన్నాయి కాబట్టి అటు శుభమన్ గిల్ కూడా ఈరోజు సెంచరీ చేస్తాడు, ఎందుకంటే లాస్ట్ టైం మ్యాచ్లో సెంచరీ చేశాడు కాబట్టి ఈరోజు కూడా సెంచరీ చేస్తాడనేటువంటి ఒక ప్రెడిక్షన్తో సో దానిపైన కూడా ఎక్కువగా బెట్టింగ్ కాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి మాత్రం భారీగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా మెట్రో నగరాలలో కూడా బెట్టింగ్ పై ఎక్కువగా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎక్కడ ఎవరు బెట్టింగ్ సంబంధించి యాప్లో కానీ నేరుగా కానీ మెసేజ్ రూపంలో కానీ ఎలాగైనా ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు. శ్రావణి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.